తక్షణంగా ఇక్కడ తెలంగాణలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడాలి. ఫస్ట్ పాయింట్, మొదటి పాయింట్ ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడాలి. తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామ్యం పోయిందనుకున్నప్పుడల్లా ఉజ్వలమైన పోరాటాలు నడిచాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మొదటి విడత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూలదోసి ముఖ్యమంత్రి అయ్యాడు. కొద్ది రోజులు ఒక 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వెంటనే ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ ఎలక్షన్లో గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన అసలు రూపాన్ని బయటపెట్టాడు. ఆ అసలు రూపం బయటపెట్టిన కాలంలో ఇక్కడ పాడే హక్కు, మాట్లాడే హక్కు, సభ పెట్టుకునే హక్కు, ప్రపంచీకరణ మొత్తం గ్రామాల్లోకి విస్తరించి గ్రామాలను విధ్వంసం చేసి కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసే పరిస్థితి మనం చూసాం. అప్పుడు విద్యుత్ ఉద్యమం నడపడం వలన ఆ పోరాటంలో బసిర్బాగు చౌరస్తాలో ఎందరో కాల్పులకు గురై చనిపోవటం, రైతులు పోరాటం, తర్వాత పత్తి రైతులు వరంగల్, కరీంనగర్ జిల్లాలో పత్తి రైతులు ఆత్మహత్య చేసుకొని కొన్ని వేల మంది చనిపోవటం, ఇదంతా చూసాం. అంటే ప్రజాస్వామ్యం అనేది ఇక్కడ లేదు, ప్రజల మౌలిక అవసరాలు తీరే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ ప్రజా పోరాటమే వచ్చింది. ఆ పోరాటాన్ని ఆసరా చేసుకున్నటువంటి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసి ఆయన ఆనాడు హామీ పడ్డాడు ప్రజలకి. మొదటి హామీ ఏమంటే, నేను అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తాను, నేను అధికారంలోకి వస్తే పీపుల్స్ వార్ పార్టీ విన నిషేధం ఎత్తేస్తాను, పీపుల్స్ వార్ పార్టీ ప్రజా సంఘాల విన నిషేధం ఎత్తేస్తాను, సభలు సమావేశాలు పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తాను అని ఆయన అనౌన్స్ చేశాడు. ఈ అనౌన్స్ చేసి పాదయాత్ర చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చర్చలు జరిపాడు. చర్చలు జరిపిన తర్వాత మళ్ళీ ఆ పార్టీ మీద నిషేధం పెట్టాడు, కాల్పులు జరిపాడు, ఎంతోమంది చనిపోయారు. అదొక చరిత్ర. అంటే చంద్రబాబు నాయుడు నియంతృత్వంగా పరిపాలిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం కోసం ప్రజలందరూ ఏకమై, పార్టీలన్నీ ఏకమై, ప్రజా సంఘాలు ఏకమై, విప్లవ పార్టీలు ఏకమై ఇక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం చేసిన పోరాట ఫలితంగా రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. సరిగ్గా అట్లాంటి ఒకానొక స్థితిలో ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు లాగా కేసీఆర్ గారు ప్రవర్తించారు కనుకనే ఇక్కడ ప్రజాస్వామ్యానికి అనేక పరిమితులు ఏర్పడ్డాయి. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం, రేవంత్ రెడ్డి గారు ఆయన ఎన్నికలకు 3 నెలల ముందు నుంచి చాలా రిపీటెడ్గా మాట్లాడుతున్నాడు. మా 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యము అంటున్నాడు. 6 గ్యారంటీలు వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నాయి. 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం అంటున్నాడు. మరి ప్రజాస్వామ్యం పునరుద్ధరించడం అంటే ఏమిటంటే, భారత రాజ్యాంగం యొక్క ఆత్మ ప్రియంబుల్, ఆ ప్రియంబుల్లోనే ప్రజాస్వామ్యం ఉంది. కనుక ఈ ప్రజాస్వామ్యం తెలంగాణలో ఇందిరా పార్క్ దగ్గర ప్రజాస్వామ్యం కూలి చేయబడ్డది. ఎందుకు? అక్కడ ధర్నాలు చేసుకునే అవకాశాలు లేకుండా ఆనాడు కేసీఆర్ గారు చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా సంఘాలు పెట్టుకునే సమావేశాలకు అవకాశం లేకుండా దానికి తాళాలు వేశారు. పోలీసుల పర్మిషన్, హాల్ మీటింగ్లకి ఎక్కడ పోలీసుల పర్మిషన్ అవసరం ఉండదు. 99%. ఏ హాల్ మీటింగ్, ఎప్పుడో నైజాం కాలంలో గస్తీ నిషాన్ అని ఒక చట్టం ఉండేది. దేవుని గుడులలో కూడా పూజలు చేసుకుంటే, భజనలు చేసుకుంటే కూడా ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలని గస్తీ నిషాన్ చట్టం తీసుకొచ్చారు వాళ్ళు. అట్లాంటి ఒకానొక పరిస్థితిని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చి సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తాళాలు వేశాడు మీటింగ్ పెట్టుకుంటామంటే. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసుకోవచ్చు స్వేచ్ఛగా అని మొన్న పోలీస్ కమిషనర్ కూడా ప్రకటించారు. సంతోషం. దానితో పాటు దీనికి మొదటి షరతుగా ఏమిటి అంటే, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడింది మళ్ళీ నేను ప్రస్తావన చేస్తున్నాను. ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా పనిచేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ కొన్ని ప్రజా సంఘాల మీద నిషేధం ఉన్నది. కొన్ని ప్రజా సంఘాల మీద నిషేధం ఉన్నది. ఆ ప్రజా సంఘాల మీద ఉండే నిషేధం ముఖ్యంగా రైతు కూలి సంఘం మీద నిషేధం ఉన్నది, జననాట్య మండలి మీద నిషేధం ఉన్నది, రాడికల్ విద్యార్థి సంఘం మీద నిషేధం ఉన్నది, యువజన సంఘం మీద నిషేధం ఉన్నది. వీళ్ళు ఎంత పని చేస్తారు? వీళ్ళు మావోయిస్టు పార్టీకి అనుబంధం కదా, వీళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తారు కదా, వీళ్ళ మేము నిషేధం ఎట్లా ఎత్తివేస్తాం అనే చర్చలు ఎవరైనా అటువైపు మేధావులు చేయొచ్చు, చేస్తారు. నేనేమంటున్నానంటే, వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ప్రజల్లో ఉండి పనిచేసే ఒక అవకాశాన్ని మీరు కల్పించండి. మీరు ఏమంటారు? మాటిమాటికి ప్రజల్లోకి రండి, జనస్రవంతిలో కలవండి అంటున్నారు కదా. మీరు నిషేధం ఎత్తేసి ఆ విద్యార్థులు వచ్చి విద్యార్థుల రంగంలో పనిచేస్తారు, ఆ యువజనులు వచ్చి యువజనులో పనిచేసేటట్లు, ఆ జనాట్య మండలి ఒక గద్దర్లాగా జనాట్య మండలి వచ్చి ప్రజలు పాట పాడేటట్టు ఒక అవకాశాన్ని మీరు కల్పించే విధంగా మొదటి షరతుగా ఆ ప్రజా సంఘాల మీద నిషేధం ఎత్తివేయమని, ఆ ఎత్తివేయటమే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంగా నేను భావిస్తాను.
ఓకే. ఇది ఒక అంశం. ఓకే. రెండో అంశం, గ్రామాల్లో ప్రజాస్వామ్యం అంటే కేవలం సభలు సమావేశాలు పెట్టుకోవడమే కాకుండా మానవ జీవిత వికాసం. ప్రజాస్వామ్యం అంటే నేను అట్లా చూస్తా, మానవ జీవిత వికాసం. మానవ జీవిత వికాసానికి ఇక్కడ విఘాతం కలిగింది. ఎట్లా వికాసం చెందటం అంటే మనిషి ఆరోగ్యంగా ఉండటం, స్వతంత్రంగా ఉండటం, మంచిగా చదువుకోవడం, మంచిగా ఆలోచించటం. ఇవాళ గ్రామాల్లో ప్రతి చిన్న గ్రామంలో బెల్ట్ షాపులు పెట్టి మనుషుల యువతరం ఆరోగ్యం అంతా, ఆయనే చెప్తున్నాడు అసెంబ్లీలో, 30% మంది యూత్ ఇవాళ బానిసలుగా మారిపోయిన పరిస్థితి మనకు మాదక ద్రవ్యాలకు కావచ్చు, మద్యానికి కావచ్చు, బానిసలుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే నేనేం డిమాండ్ చేస్తున్నా అంటే, మొదటి నుంచి మీ ఛానల్లో కూడా మాట్లాడాను, సారా నిషేధం ఎందుకు పెట్టకూడదు, మద్యపాన నిషేధం ఎందుకు పెట్టకూడదు? నిషేధం అంటే అది అంత ఈజీ కాదేమో సార్, ఇప్పుడున్న రోజుల్లో నియంత్రణ సాధ్యం అవుతుందేమో అని. అంటే మనం నిషేధం అంటే వాళ్ళ నియంత్రణ దగ్గరికి వస్తారు, అట్లీస్ట్ మనం నియంత్రణ ఉన్నాం అనుకోండి, కనీసం దాని గురించి ఆలోచించాలి. కనుక మానవ జీవిత వికాసంలో ఆ నియంత్రణ, నిషేధం వైపుగా ఈ ప్రభుత్వం ఆలోచించడం అనేది ఒక ప్రజాస్వామ్య పునరుద్ధరణకు మార్గంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కనుక మొదటి అంశం ప్రజాస్వామ్యం. ఇక రెండోది, అసలు ఈ ప్రజాస్వామ్య భావన అనేది అర్థం కావాలి కదా సమాజానికి, ప్రజలందరికీ అర్థం కావాలి, సమాజానికి అర్థం కావాలంటే విద్య అనేది ప్రాథమిక కేంద్రం. ఏదో మనం ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ నిలబడి మాట్లాడుకుంటున్నాం, ఆర్ట్స్ కాలేజీ కారిడార్లో నిలబడి మాట్లాడుకుంటున్నాం. ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ ఆర్ట్స్ కాలేజ్ 100 సంవత్సరాలు నిండిన ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక 80 సంవత్సరాలు నిండిన ఆర్ట్స్ కాలేజ్. తెలంగాణ చరిత్రలో ప్రతి మూల మలుపులో, ప్రతి పురిటి నొప్పుల్లో, ప్రతి చలనములో ఇది భాగంగా ఉంది ఉస్మానియా విశ్వవిద్యాలయం. కనుక ఇక్కడ విద్యారంగాన్ని ప్రజాస్వామీకరించటం, విద్యారంగాన్ని పునరుద్ధరించడం, విద్యారంగాన్ని పునర్నిర్మాణం చేయటం, విద్యారంగానికి నిధులు కేటాయించటం, విద్యారంగం ప్రజాస్వామికంగా అందరూ చదువుకోవటం. ఎప్పుడైతే దీన్ని వాళ్ళు ఇప్పటి ప్రభుత్వం, గత ప్రభుత్వం పట్టించుకోలే, ఒక్కరోజు కూడా విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో ఒక రివ్యూ లేదు, ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి రివ్యూ చేయలేదు, నాట్ ఈవెన్ సింగిల్ రివ్యూ చేయలేదు, పట్టించుకోలేదు ఆయన. కనుక ఇమ్మీడియట్గా ఈ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యం గురించిన భావనకు పునాది ఎక్కడ ఉంటుందంటే విశ్వవిద్యాలయాల్లో ఉంటుంది. మరి 6 గ్యారంటీలో అయితే మీది లేదు, మరి 6 గ్యారంటీలో విద్య లేదు. నేను ఆనాడే చూశాను, విద్య ఉంటుందేమో, విద్య గురించి మాట్లాడతారేమో, చాలా ప్రధానమైన విషయం కదా అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎట్లుందంటే, తెలంగాణలో సామెత ఉంది, అంగట్లో అయ్యా అంటే ఎవని కుట్టినవు బిడ్డ అన్నట్లు విద్యారంగం పరిస్థితి ఉన్నది. విద్యారంగం ఎవరు పట్టించుకుని అంటే, దీని వలన ఓట్లు వస్తాయా, దీని వలన సీట్లు వస్తాయా అని ప్రభుత్వాలు ఇన్నాళ్ళు ఆలోచించాయి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సీట్లు రావటం, ఓట్లు రావటం అనే దృష్టితో కాకుండా, తెలంగాణ సమాజపు యొక్క సంస్కారం ఎక్కడ ఉంది అంటే తరగతి గది 4 గోడల మధ్య ఉన్నది. తెలంగాణ ఉన్నతి ఎక్కడ ఉంది, చైతన్యం ఎక్కడ ఉంది అంటే విద్యాలయాల్లో ఉన్నది. ఈ ఉన్నతి, ఈ చైతన్యం, ఈ సంస్కారం నిర్మాణం చేసినప్పుడే ఈ సమాజం గొప్పగా నిర్మాణం అవుతుంది, తెలంగాణ సమాజం.